నాగర్ కర్నూల్లో జరిగిన ఓ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. గుప్త నిధులున్న స్థలాన్ని చూపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. పరిచయం ఉన్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక అతనితో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇంతకీ ఈ ఘటన పోలీసులు ఎలా ఛేదించారు? పోలీసులకు దొరికిన ఏ ఆధారాలు హంతకుణ్ణి పట్టించాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ హత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి తనకు అన్యాయం చేసిన వ్యక్తిని పథకం ప్రకారం హతమార్చాడు. ఈ కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన ఏ రంగస్వామి జూలై 29న హైదరాబాద్లో అనారోగ్యంతో ఉన్న సోదరుణ్ణి చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం నుంచి అతని ఆచూకీ తెలియరాలేదు. మొబైల్ ఫోన్కు అందుబాటులో లేకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 4న అతని భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగులోకొచ్చింది. నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. పెదకొత్తపల్లి మండలం నక్కలపల్లికి చెందిన పులేందర్ గౌడ్ ఎలియాస్ పుల్లయ్య గౌడ్ అచ్చంపేటలో నివాసముంటున్నారు. పశువులు, చేపల పెంపకం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో రంగస్వామితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం అతనితో కలిసి గుప్త నిధుల కోసం అన్వేషణ చేసేవాడు. గుప్త నిధులున్న స్థలాలను చూపిస్తారని రంగస్వామి అతని నుంచి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. తర్వాత కాలయాపన చేయడంతో పాటు మరో 5 లక్షలు ఇస్తేనే స్థలం చూపిస్తారని, లేకపోతే ఓ స్వామీజీతో చెప్పి అంతా భస్మమయ్యేలా చేయిస్తారని బెదిరించడంతో అతన్ని హత్య చేయాలని పులేందర్ గౌడ్ మరో 4 కలిసి పథకం రూపొందించాడు. జూలై 29న పార్టీ ఉందంటూ రంగస్వామిని ఓ వాహనంలో ఎక్కించుకుని జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ మార్గ మధ్యలోని అలీపూర్కు తీసుకెళ్లారు. తర్వాత నిందితులు అతనికి భోజనంలోనూ కల్లులోనూ మత్తు పదార్థాలను కలిపి ఇచ్చారు. పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని అదే రాత్రి బల్మూర్ మండలంలోని మైలారం శివారులో ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు. రంగస్వామి తలపై గుణపంతో కొట్టి అప్పటికే తవ్విన గుంతలో పడేసి పూడ్చి చేశారు. రంగస్వామి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ తెలిసిన వారికి ఫోన్లు చేసి ఆరా తీశారు. తన భర్త కనిపించకుండా పోయిన తర్వాత అరుణ అతని ఆచూకీ తెలిస్తే చెప్పాలని పులేందర్ గౌడ్ను ఫోన్లో అడిగింది. రంగస్వామి ఆచూకీ తనకేమీ తెలియదని పులేందర్ గౌడ్ చెప్పాడు. ఇక చేసేదేమీ లేక రంగస్వామి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. రంగస్వామి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం ఈ కేసులో పురోగతి కనిపించింది. రంగస్వామి తరచుగా పుల్లయ్య గౌడ్తో తరచూ మాట్లాడినట్టు గుర్తించి అతన్ని అదుపులో తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో పుల్లయ్య గౌడ్ నేరం అంగీకరించారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. విచారణ జరిపిన తీరును డీఎస్పీ వివరించారు. 4/8/2025 రోజు రంగస్వామి మైలారం గ్రామం కోడేరు మండలం అనే వ్యక్తి మిస్ అయ్యిందని చెప్పేసి వాళ్ళ భార్య దరఖాస్తు ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే దాని మీద ఎప్పుడు మిస్ అయ్యిందంటే ఆయన 29/7/2025 పోయిన నెల 29వ తారీఖు అంటే కరెక్ట్గా ఒక నెల రోజులు అవుతుంది ఇప్పటికీ. ఆయన మిస్ అయ్యిందని చెప్పేసి మిస్ అయ్యిండు, ఆయన యొక్క ఆచూకీ దొరుకుతలేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేసేటటువంటి క్రమంలో జడ్చర్ల నుంచి ఆయన ఫోన్ యొక్క స్విచ్ ఆఫ్ అయిపోయింది. జడ్చర్ల బస్ స్టాండ్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ నుంచి మేము సీక్వెన్స్ ఎవరెవరితో మాట్లాడుతుండో ఏం చేస్తుండో అన్నీ వెరిఫై చేసుకుంటూ వచ్చినాం. వెరిఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని వెరిఫై చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వచ్చిన తర్వాత మాకు ఈ అచ్చంపేటలో ఉన్నటువంటి పులేందర్ గౌడ్ మీద కొంచెం డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేసినామంటే పుల్లయ్య గౌడ్ని ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నాం. కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఏమనంటే ఆయనకి ఈయనకు మధ్యలో ఏదో ఒక 40 ఏకర్స్ ల్యాండ్ కావాలి, రియల్ ఎస్టేట్ వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఆ భూమి ఇప్పేయమని చెప్పేసి రంగస్వామి మన పులేందర్ గౌడ్ దగ్గరికి వచ్చినాడు. ఆ ఇష్యూలో పరిచయం అయినారు. ఆ విధంగా పరిచయం అయ్యి గుప్త నిధులు ఉన్నాయి, గుప్త నిధులు కొన్ని డబ్బులు ఇస్తే బంగారం తీసుకొచ్చి ఇస్తా, ఈ విధంగా వీళ్ళ మధ్యలో సుమారు ఒక 6 months నుంచి రిలేషన్ అనేది ఏర్పడ్డది. ఆ రిలేషన్తోని
ఈ బంగారం తీసుకొచ్చి ఇస్తా అని చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ చెప్పడంతో ఈ పుల్లయ్య గౌడ్ ఒక 5 lakhs రూపీస్ వరకు రంగస్వామికి ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూలో ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినాయి. డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 లక్షలు తీసుకొస్తే ఇంకా కొంత బంగారం తీసుకొచ్చి ఇస్తా, బంగారం ఇవ్వలే, డబ్బులు తీసుకున్నాడు కానీ బంగారం ఇవ్వలేదు, ఇంకొక 5 లక్షలు ఇంకా బంగారం పెద్ద ఎత్తున తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన రంగస్వామి చెప్తే నాకు దగ్గర ఉన్న 5 లక్షలు ఇచ్చేసిన ఇంకా నాకు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎవరో స్వామీజీ ఉన్నారట, ఆ స్వామీజీ తలుసుకుంటే మనం డబ్బులు ఇస్తే మంచిగా ఉంటుంది, స్వామీజీకి డబ్బులు ఇవ్వకపోతే భస్మం అయిపోతామని చెప్పేసి ఈయన కొంచెం రిటర్న్ చేసిండు. డిసీజ్డ్ పర్సన్ రిటర్న్ చేసేసరికి ఇది ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడ్తో పాటు ఒక 5-6 మెంబర్స్ అనుచరులు, అంటే వాళ్ళ బంధువులు, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని జడ్చర్ల నుంచి అల్లీపూర్ గ్రామం మహబూబ్ నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అందరు కలిసి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చంపి ఇక్కడ గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఘటనా స్థలంలో గుంతను తవ్వి మృతదేహాన్ని బయటికి తీశారు. పెద్ద కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసుల సమక్షంలో పంచనామా జరిపారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు డీఎస్పీ తెలిపారు. రంగస్వామి హత్య కేసులో దోషిగా తేలిన పులేందర్ గౌడ్కు ఇప్పటికే 3 హత్య కేసులతో సంబంధం ఉన్నట్టు డీఎస్పీ వెల్లడించారు. ఈరోజు ఆయన ఎప్పుడైతే మన కన్ఫెషన్ ఇచ్చిండో ఆయన కన్ఫెషన్ ఆధారంగా ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అతను చూపించినటువంటి నేరస్థలం ఏదైతుందో నేరం చేసినటువంటి ప్లేస్లో ఆ పూడ్చిపెట్టినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిశీలన చేస్తే అక్కడ శవం ఉన్నట్టు మనకు ఫిజికల్ ఫీచర్స్ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని బట్టి తెలిసింది. దాంతో ఒక 2 మనుషుల సహాయ సహకారాలతో ఆ గుంత తీసి చూసినప్పుడు రంగస్వామి యొక్క శవం బయటపడ్డది. అట్టి శవాన్ని ఇదే శవం మేము చంపినటువంటి శవం అని చెప్పేసి పులేందర్ గౌడ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు కూడా ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత గుర్తుపట్టడం జరిగింది. దాని మీద మేము పోస్టుమార్టం చేయించి శవాన్ని వాళ్ళ బంధువులకు, రక్త బంధువులకు దహన సంస్కారాల కొరకు అప్పగిస్తాం. అప్పగించిన తర్వాత అతనితో పాటు ఇంకా ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారణ చేసి అందరినీ కూడా రేపు సాధ్యమైనంత వరకు మేము రిమాండ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత చరిత్రను కూడా మేము ఇంటరాగేషన్లో తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నప్పుడు 1996లో నక్కలపల్లి గ్రామంలో పొలిటికల్, ఇతను సిపిఐ, అతను కాంగ్రెస్ లీడరు సుదర్శన్ రెడ్డి అనుకుంటా, సుదర్శన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అతన్ని చంపిన మర్డర్ కేసులో ఒకసారి జైలుకు పోయిండు. తర్వాత మళ్ళీ డెండిలో వాళ్ళ రిలేషన్స్కు ఒక చిన్న ఇష్యూ వస్తే ఆ ఇష్యూలో 2 మర్డర్ చేసినారు డెండి పోలీస్ స్టేషన్ పరిధిలో. దాంట్లో అక్యూజ్డ్ ఉంటారు. 2 మర్డర్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మృతుడు రంగస్వామికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వారంతా అనాథలుగా మారారు. రంగస్వామి హత్య గురి కావడంతో ఆ కుటుంబం దిక్కులేని కుటుంబంగా మారింది.